హలో ఆల్! ఏంటి నేను మల్లెపూలు పట్టుకున్నాను అనుకుంటున్నారా? సో, ఇవాళ నేనైతే మల్లెపూలతో ఆమ్లెట్ వేయబోతున్నాననమాట. అయినా మల్లెపూలతో ఆమ్లెట్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది. సో, ఇవాళ ఏదైనా కొత్తగా ట్రై చేసి ఒక లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఇలా మల్లెపూలతో ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకుంటున్నాననమాట. ఈ వీడియో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. సో, చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా, లాంగ్ వీడియో ఎప్పుడు చేద్దామా అనుకుంటాను. సో, ఇవాళైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫస్ట్ అయితే ఈ మల్లెపూలని మంచిగా కడిగి పక్కనే పెట్టుకుందాం. ఇవైతే 2 గుడ్లు. సార్ ఏంటి సార్ అది? ఓహ్! గుడ్లని అందరికీ తెలుసు కదా! ఓకే. మాకు తెలుసులేరా. ఇప్పుడు ఈ గుడ్లను పగలగొట్టి ఆ బౌల్‌లో అయితే వేసుకుందాం. అందులో మల్లెపూలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ కొంచెం లైట్‌గా మసాలా వేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను గుడ్లు, మల్లెపూలు కలిపానో లేదో చూడాలని ఉంది కదా! ఓకే. ఇప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తా. సో, చూసారు కదా! నిజంగానే మల్లెపూలలో గుడ్లు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. చూసిరా మల్లెపూలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. పైకి ఇట్లా తేలుతున్నాయి అనమాట ఆ గుడ్డులా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పెంక పెట్టుకోవాలి స్టవ్ మీద. అండ్ ఆయిల్ కూడా పోసి అది వేడైన తర్వాత డైరెక్ట్ ఇది తీసుకెళ్ళి నార్మల్ ఆమ్లెట్ ఎట్లా వేస్తామో అట్లా వేసేయాలన్నమాట. అండ్ ఇంకా మల్లెపూలు అసలు ఎట్లుంటాయో ఏమో అనుకున్నా, కానీ ఇట్లా వేస్తున్నప్పుడు అయితే నాకైతే ఎలాంటి స్మెల్ రాలేదు. కానీ ఒక్కసారి దాన్ని ఇట్లా ఫ్లిప్ చేయంగానే జాస్మిన్ ఫ్లేవర్ పువ్వుల వాసన మొత్తం ఇట్లా ఇల్లంతా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇంకా 2 సైడ్స్ మొత్తం మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా నేను చెప్తున్నా కదా, పువ్వులు అసలు ఎక్కడ కనిపించట్లేదు, లోపలికి ఇట్లా వెళ్ళిపోయినాయి అనమాట. ఆమ్లెట్ లోపల ఇట్లా కనిపించకుండా ఉన్నాయి అసలైతే. అండ్ ఇంకా స్మెల్ అయితే అసలు చెప్పలేను. ఇంకా మా బాబా స్మెల్ చూసి ఉరికొచ్చిండు పక్కన, ఏంటి మమ్మీ ఇంత స్మెల్ వస్తుంది అని. ఇందులో ఎక్కడైనా మల్లెపూలు కనిపిస్తున్నాయా? ఒక్కొక్కటి కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇక్కడ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. నార్మల్ ఆమ్లెట్ వాసనే వస్తుంది, కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. ఇక్కడ ఒకటి మా పాప ఏడుతుంది, ఎక్కడే ఉండేవి. ఓకే. ఇప్పుడు ఈ మల్లెపూల ఆమ్లెట్ని ఫస్ట్ మా వారికి అయితే పెట్టబోతున్నా. ఒక చిన్న ప్రాంక్ లాగా ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం రియాక్షన్ ఎట్లా ఉంటుందో. అండ్ ఫస్ట్ నేనైతే చపాతీకి ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసి చీజ్ స్ప్రెడ్ చేసి ఇచ్చిన. బాగుందా లేదో చెప్పు, వీడియో తీసుకుంటున్నా అని చెప్పిన. చూసారు కదా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తున్నాడు. అండ్ ఇంకో చపాతీకి కూడా అలానే వేసిస్తా అని చెప్పి తీసుకొచ్చిన. అండ్ ఇంక ఇక్కడ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ప్లేస్లో మనం వేసిన మల్లెపూ ఆమ్లెట్ ఉంది కదా, అది తీసి పెడుతున్నా. దీని ప్లేస్లో, ఈ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ప్లేస్లో మల్లెపూల ఆమ్లెట్ పెడుతున్నా అనమాట. ఇంక ఇప్పుడు చూద్దాం అసలు రియాక్షన్ ఎట్లుంటుందో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదేంటో డిఫరెంట్ ఉంది. ఇదేనా ఇది నార్మల్ ఆమ్లెట్. అదేమో ఆయిల్ లెస్, ఇదేమో ఆయిల్తో. ఆయిల్ వేస్తే సూపర్ ఉంది. ఇది బాగా ఇది కూడా బాగుంది. మల్లెపూలు వేసేసినాయి. కానీ మంచిదే నాకు తింటే. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? మల్లెపూల ఆమ్లెట్ అది నిజంగానే. మల్లెపూల వాసన వస్తుంది. అలా పువ్వులు ఉన్నాయి. ఇది అదే అదే మిక్స్ అయిపోయింది మొత్తం. అది ఇంకోది ఆకు మల్లెపూ. అదే అది మల్లెపూ గ్రీన్ కలర్ కాడ. అసలు ప్లాన్ ఏంటంటే మొత్తం తిన్నదాకా ఎవ్వరం పిల్లలం కానీ మేము కానీ చెప్పొద్దు అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, దానికి అంత స్మెల్ వస్తుందన్నమాట ఆమ్లెట్. సో ఇంకా ఈజీగా మా వారైతే ఈజీగా కనుక్కున్నాడు. అసలు అనుకోలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇంకా నాకు పెట్టినట్టు కాదు, నువ్వు కూడా తినని నాకు ఇచ్చాడు అనమాట. అవును, మంచిగా వస్తుంది. తింటుంటే కూడా వస్తుంది. నాకు వద్దు.
2 ముక్కలు తిను అవి పెట్టినట్టు కాదు తినాలి. ఇంట్లో ముక్కలు మేమైతే తినాలి కానీ మీరే తినాలి గమ్మత్తం లేదు. రకరకాలుగా ఉంది మాస్టర్. బాగా ఎట్లా తిన్నావు? మల్లెపూ వాసన వస్తుంది. ఎట్లా తిన్నా పువ్వులు తిన్నట్టే ఉంది. అందుకే అది వేసుకున్నా అంటారు. ఫస్ట్ రాలే అంతగానం, మధ్యలో వచ్చినాయి. ఇప్పుడు కొన్నాకి లేవు, మధ్యలోనే ఉన్నాయి. అవును, మరి మల్లెపూలలోనే వస్తుంది మొత్తం. పులికాడ వేసింది కాడ రేగు కాడ. సెంటు కొట్టుకొని తింటే ఎట్లుంటుంది అట్లుంది. నిజంగా సెంటు కొట్టుకొని తింటే ఎట్లుంటుంది అట్లుందిరా. సేపరా సార్ సేపా. ఇప్పుడు ఏం లేవు మల్లెపూ. ఇప్పుడు స్వీట్ ఇస్తుంది రివ్యూ. మొత్తం తిన్నావు కదా, ఎట్లుంది? బాగా మల్లెపూల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది. బాగాలేదా? ఫస్ట్ బాగుందన్నావు. మా స్వీట్ రివ్యూ ఇస్తుంది అనమాట. చెప్పినానా తిని? అబ్బా మొక్కుకుంటుంది ఇది తినుకుంటా. దేవుడు పైనే భారం వేశాం. తిన్. వద్దైతే వదిలేసి. ఎట్లుంది మా? బాగుందా? స్మెల్ గిట్ల ఏం లేదా? మల్లెపూ వాసన వస్తుంది. తినేటప్పుడు కూడా వస్తలేదా? మంచిగా నమ్మలు అంటే లేనట్టునే, అలా లేనట్టునే ఎక్కువ. అంటే సెంట్ కొట్టుకొని తింటే ఎట్లుంటుంది అట్లా అనిపించింది. ఇప్పుడు మా బాబు కూడా తిని ఎట్లుందో చెప్తానని చెప్తున్నాడు అనమాట. సో చూద్దాం ఏం చెప్తాడు. స్వీట్కి బాగా నచ్చిందంట. ఎవరు తినకున్నా స్వీట్కి ఇవ్వమని చెప్తుంది. మల్లెపూలు వచ్చినాయి. ఏడుస్తున్నావారా? You're thinking. Am I right? Brother, మొత్తానికి ఫ్యామిలీ మొత్తం తిన్నాం అనమాట. సో అందరం అలా కొంచెం కొంచెం అయితే తిన్నాం. టేస్ట్ అయితే చూసాం. టేస్ట్ మాత్రం నిజంగా అంత ఏం లేదు, మొత్తం మల్లెపూలు ఉన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇంక నేనైతే మా వారికి చెప్పకుండా పెడదాం అనుకున్నాను, కానీ ఆ స్మెల్ వల్ల ఈజీగా గుర్తుపట్టేశాడు అనమాట. తిన్న తర్వాత ఎన్నో తిట్లు తిడతాడు అనుకున్నా కానీ తిట్టలే. బాగుందంట యాక్చువల్లీ. సో మొత్తానికి నిజంగానే తిడతాడు అనుకున్నా కానీ తిట్టలే. అండ్ ఈ వీడియో అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి చేశాను. అండ్ ఈ వీడియో సోల్ఫుల్ వ్లాగ్స్ ఉంటాడు కదా, అతను కూడా చేశాడనమాట, ట్రై చేశాడు. అతను అస్సలు తినలేకపోయాడు. అంటే అతను కొన్ని మల్లెపూలు ఇంకా ఎక్కువ వేసుకున్నాడు అనమాట. సో మొత్తానికే తినలే. మేమైతే కొన్ని వేసుకున్నాం, 2 గుడ్లు వేసుకున్నాం కాబట్టి లైట్గా అలా తినగలిగాం. ఇంకా నాకైతే చెప్పలేను అసలు. నీకు నచ్చలేదారా? నచ్చాలి. ఎందుకు? స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ రా? మెల్లగా టేస్ట్ అట్లా. ఏది ఉట్ట ఆమ్లెట్? ఇప్పుడు స్వీట్ తింటున్నది ఉట్ట ఆమ్లెట్ అనమాట. ఇందాక ఫస్ట్ తిన్నది మల్లెపూలది, హాఫ్ బాయిల్ ఆమ్లెట్. ఇప్పుడు తింటున్నది హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. సో మొత్తానికి అలా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీరైతే ఎవ్వరు ట్రై చేయకండి. నేనైతే ఏదో వీడియో కోసం ట్రై చేశాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ దాకా చూసానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.